ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందిగా లాస్ట్ ఇయర్లోనే గవర్నమెంట్ ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఇలా అప్డేట్ చేసుకున్న వారి ఆధార్ కార్డులు ఇన్యాక్టివ్ చేయబడతాయి. దీనివల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఇతర అప్లికేషన్స్ కానీ చేసుకునే వీలైతే ఉండదు. సో ఈ అప్డేట్ జూన్ 14, 2024 వరకు గవర్నమెంట్ మనకి పూర్తి ఉచితంగా అందిస్తుంది. అయితే ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళే అవసరం లేకుండానే మనమే స్వయంగా మన మొబైల్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇందుకోసం మన ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. సో ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ముందుగా మై ఆధార్ అనే ఆండ్రాయిడ్ లేదా iOS యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా myAadhar.uidai.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మన ఆధార్ నెంబరు మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ మనకి కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఈ సర్వీసెస్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఉంటుంది. సో ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే ఈ ఆప్షన్ యూస్ చేసి ఫ్రీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అందుకోసం మనకి ఇక్కడ 4th ఆప్షన్లో అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది యూస్ చేసి ఆధార్లో అడ్రస్ అనేది మనమే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందుకోసం 50 రూపీస్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆధార్ అడ్రస్ అప్డేట్ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ మనం ఫ్రీగా ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ ఆప్షన్ అయిన డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతాము. ఇందులో మనకి ఫ్రీ సర్వీస్కి సంబంధించిన డేట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మనకు ఒక డయాగ్రామ్ అనేది చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందులో మన డెమోగ్రాఫిక్ డేటా చూపిస్తూ ఉంటుంది. అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టేసేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్లో మనకి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీటికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పాన్ కార్డ్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, ఓటర్ ఐడి కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ, కరువు పని చేసే వాళ్ళైతే వారి జాబ్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారైతే ఆ లైసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఒక లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో ఏ డాక్యుమెంట్ అయినా సరే మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఈ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ఇంతకుముందు చెప్పినట్టుగా జాబ్ కార్డు కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఇంటి పన్ను కానీ, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, ఇలా అడ్రస్ ప్రూఫ్ సంబంధించిన ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఏదైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేశాక ఇక్కడ కింద టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి అప్లికేషన్ సబ్మిషన్ అనేది అడుగుతుంది. సో కరెక్ట్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేసేయాలి. దీని తర్వాత మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. వితిన్ 7 వర్కింగ్ డేస్లో మన ఆధార్ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అర్థమైంది కదా. ఈ విధంగా ఆధార్ కార్డు యొక్క అప్డేట్ అనేది పూర్తి ఉచితంగా మనమే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఆధార్ కార్డులో అడ్రస్ మనమే స్వయంగా ఎలా అప్డేట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి మనం చెప్పుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.